దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు కదా 12వ అధ్యాయము మొదటి వచనములో, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములను చీకటి కమ్మకు ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తకు స్మరణకు తెచ్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పుట్టిన పిల్లలను కూడా మనం ఎదిగింపు చేయడానికి వాళ్ళని ఏం చేయాలో తెలుసా? దేవుడు చిన్న పిల్లల వయసులోనే వాళ్ళకి దేవుడి గురించి మనం ఏం చేయాలంట? వాళ్ళకి జ్ఞాపకము చేయాలి, లేదంటే వాళ్ళకి చెబుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా. ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నట్లయితే మనకి చాలా సంతోషాలు, లేదంటే ఆనందాలు, ఆడంబరాలు ఎన్నో కనబడుతున్నప్పటికైనా కూడా దేవుడు లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే. ఏం చేయాలంటే మనము ప్రభునందు ఆనందించండి. మరలా చెబుతాను, ఏం చేయాలంట? ప్రభునందు మనం ఏం చేయాలి? ఆనందించాలి. మరలా చెబుతాను, ప్రభునందు మీరు ఆనందించాలి. ఎవరైతే దేవుడి దగ్గర ఆనందించరా, లేదా ఆనందించిన తర్వాత వాళ్ళకి సంతోషం ఎవరికి కలిగిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏమొచ్చింది, ఇవన్నీ ఒక 4 విషయాలు మీకు త్వరగా నేను ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. చదువుదాం. కీర్తనల గ్రంథము మనకి గల్తీలు రాసిన పత్రికలు మనకు కనబడుతుంటుంది. అందులో మనకి ప్రేమ గురించి చాలా కనబడుతూ ఉంటాయి. అయితే ప్రేమ ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము. ఏం కనబడుతుందండి అక్కడ మనకి? ప్రేమ, సంతోషం. మనము ఎదుటి వారిని ప్రేమించాలంటే నీలో ఏముండాలి? దేవుని ప్రేమ నీలో ఉంటే ఆ సంతోషం బట్టి పక్క వారిని ఏం చేయాలంట? ప్రేమించవాలి, లేదంటే వాళ్ళని ఆదరించాలి. ఎలా ఉన్నావు, ఏంటి, బాగున్నావా, లేదా ఎప్పుడైనా వచ్చావు దేవుడి సన్నిధికి, ఇప్పుడు వచ్చావు, ఏంటి, అసలు ఎలాగొన్న పరిస్థితులు, ఇవన్నీ నువ్వు అడిగినప్పుడు ఒక ప్రేమగా నువ్వు ప్రేమించినట్లయితే, నువ్వు మాట్లాడినట్లయితే, నీ పక్క వారిని నువ్వు ఆదరించి భుజం తట్టి నువ్వు మాట్లాడితే ఎంత సంతోషం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మఫలమైన ఏమనగా ప్రేమ, సంతోషము. మన గల్తీలు రాసిన పత్రికలో కనబడుతూ ఉంటుంది. అక్కడ మనకి ప్రేమ, సంతోషం. ఈ ప్రేమ, సంతోషం మనం చూసినట్లయితే దేవుని యందు ఎవరైతే ప్రేమగా ఉన్నారా, లేదంటే ఎవరికైనా సంతోషం కలిగించడం మనం చూసినట్లయితే చదువుదాం. కీర్తన గ్రంథము 64వ సంకీర్తన 10వ వచనం చదువుదాం. యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు వచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయులెదురు. దేవునికి స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతులు ఎవరిని బట్టి సంతోషిస్తున్నారంట? యెహోవాను బట్టి సంతోషించేవారు ఎవరంట? చెప్పండి అమ్మా, ఎవరంటండి? పడుకున్న వారందరి దగ్గరికి హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటూ ఉంటాను, ఇక్కడ మనం చూసినట్లయితే మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేదురు. అదేనా? 10వ వచనం, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుదురు, ఆయన శరణొచ్చెదరు, యథార్థుల హృదయులందరూ అతిశయించుదురు అంట. దేవునికి స్తోత్రం. మన ఎవరిని బట్టి సంతోషించాలంట? చెప్పండి అమ్మా, ఎవరిని బట్టి? మీ పక్క వారిని బట్ట? ఎవరిని బట్టి? చెప్పండి అమ్మా, ఎవరిని బట్టి సంతోషించాలి మనము? దేవుని బట్టి మనం సంతోషించాలి. ఎవరు బట్టి సంతోషించారంటే ఇక్కడ మనం తిరిగి చదివితే నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించదు, లేదంటే యెహోవాను బట్టి ఎవరైతే సంతోషించారంట? మొదటిగా నీతిమంతులు సంతోషించారంట. ఎవరంటండి? నీతిమంతులు. ఎప్పుడు సంతోషించాలో తెలుసా? మనము చాలా మందికి ఇరుగు వరకు పొరుగు వరకు గొడవలు అయిందనుకోండి, వాళ్ళ గురించి, లేదంటే ఒక అద్దెకుంటున్న 4 పోర్షన్ ఉన్నాయనుకో, అందులో చాలా మంది అద్దుకుంటూ ఉంటారు. అద్దుకున్న తర్వాత అందులో ఒక కుటుంబం ప్రేమగా ఉన్నప్పుడు తర్వాత కూడా, లేదంటే పక్కవారు ఎప్పుడు కూడా వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటే ప్రేమగా ఉంటుందా? లేదంటే సంతోషంగా కుటుంబం, లేదంటే ఎప్పుడు ఆ కుటుంబం ఏమవుతుంది? ఎప్పుడు దెబ్బలాడుతూనే ఉంటుంది ఆ కుటుంబం. వాళ్ళ కుటుంబంలో నీతి, సమాధానం, శాంతి, యథార్థత ఇవన్నీ మనం చూడనప్పుడు వాళ్ళ కుటుంబంలో సంతోషం కనబడుతుంటుందా? మనకి ఏమి కనబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు యెహోవాను బట్టి సంతోషిస్తారో వారు నీతిమంతులంట. ఎవరంటండి? నీతిమంతులు యెహోవాను బట్టి ఏం చేయాలి? సంతోషించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటూ ఉంటాను, మనం కూడా దేవుని సంతకి వచ్చిన తర్వాత మనము నీతిగా ఉన్నాం. మనతో పాటు మన ఇరుగు వారు, పొరుగు వారు, పక్క వారు, స్నేహితులు అందరూ కూడా ఎలా ఉండాలి? వాళ్ళు నీతిమంతులుగా యెహోవాను బట్టి వాళ్ళు సంతోషించారు. ఎవరైతే సంతోషించట్లేదో, ఎవరైతే ప్రేమగా ఉండట్లేదో, వాళ్ళ ప్రేమగా సంతోషంగా లేనప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భుజం మీద చెయ్యేసి, అమ్మ ఎందుకు ఈరోజు ఇంత డల్గా ఉన్నావు, ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు అడిగినప్పుడు వాళ్ళ జీవితం ఒక
సంతోషకరమైన జీవితం అలా కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంతోషం బట్టి మనం చూసినట్లయితే యెహోవాను బట్టి మనం సంతోషించే వారికి ఉండాలి, శరణు తెచ్చే వారికి ఉండాలి. యథార్థ హృదయులందరూ కూడా ఏం చేస్తారంట? ఆయన యందు అతిశయించరంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుసుకోవాలన్న లోకంలో అప్పుడు వరకే సంతోషం ఉంటుంది తప్ప అయితే తర్వాత జీవితానికి ఏది సంతోషం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలోని దేవుని గురించి నాశపడుతున్నదేమో ఇది కలకాలం నాతో ఉంటుంది, లేదంటే మా భర్త నాతో కలకాలం ఉంటుంది, మా భార్య నాతో కలకాలం ఉంటుంది, మా పిల్లలు నాతో కలకాలం ఉంటారని అనుకుంటాం. కానీ ఏదో ఒకటి దేవుడు పిలిచిన బట్టి దేవునికి స్తోత్రం. చాలా మంది సామెత కనపడుతుంది, బళ్ళు వాళ్ళైతే వాళ్ళ బళ్ళు అవుతూ ఉంటాయి. ఈ లోకంలో ఏది మనకి శాశ్వతం కాదు. దేవుని యందు ఎప్పుడైతే నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తావో అదే మనకి జీవితాంతం సంతోషం కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకున్నాం కదా, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మనం ఎవరి దగ్గర ఆనందించాలంట? ప్రభుని బట్టి మనం ఆనందించినట్లయితే ఈ దావీదు భక్తుడు అంటూ ఉంటాడు కదా, నీతిమంతులు ఎవరిని బట్టి సంతోషించారంట? యెహోవాను బట్టి సంతోషించారు. రెండో మాటలకు వెళ్దాం, చదవండి. అదే కీర్తన గ్రంథము 105వ సంకీర్తన 3వ అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. దేవునికి స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా. రెండో మాట మనం వచ్చినట్లయితే ఎవరు సంతోషిస్తున్నారంట? ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు. ఎవరిని వెతకాలంట మనము? ఎవరిని వెతకాలండి? ఎవరిని వెతకాలి? చెప్పండి అమ్మా. మనము యెహోవాను వెతకం, లేదంటే కుటుంబంలో దేవుడి గురించి వెతకం, లేదంటే కుటుంబంలో ఏదైతే పోయిందో, లేదంటే బయట ఏది పోయిందో, ఎవరైతే ఏమనుకుంటున్నారో అవన్నీ గురించి మనం వెతుక్కుంటూ వెళ్తాం తప్ప దేవుడి సంతోషం నాలో ఉందా అని ఎప్పుడైనా నీకు నువ్వుగా వెతుక్కున్నావా? నేను ప్రభుని ప్రతిరోజు ఆనందిస్తున్నానా, లేదంటే ప్రభుని నేను సంతోషిస్తున్నానా, లేదంటే ప్రతిదినము వేకుజామున లేచి ప్రార్థన చేసి దీని వాక్యం నేను చదువుతున్నానా అని ఎప్పుడైనా ఆలోచించారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరిని బట్టి సంతోషించాలంట? రెండో మాట, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురంట. మన హృదయంలో ఏం వెతుక్కోవాలి? దేవుడు నా పక్షాన ఉన్నాడా, లేదంటే దేవుడు నా హృదయంలో ఉన్నాడా? నేను ప్రతిరోజు వేకుజాము లేచి దేవుణ్ణి వెతుకుతున్నానా, లేదంటే ఆయన వాక్యాన్ని ప్రతిరోజు నా నోట పలుకుతున్నానా? నేను వేకుజాము లేచి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నానా? ఇటువంటి సంతోషము నీ నోట ఉండాలంటే నువ్వు ఎవరిని వెతకాలి? యెహోవాని వెతకాలి. దేవునికి స్తోత్రం. పడుకున్న వారందరూ కూడా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ఎండ కావస్తుంది, కానీ మనం దేవుడి సంతకు వచ్చిన తర్వాత మనము ఇక్కడే మనకి విశ్రాంతి కలుగుతుంది. ఆమె ఎక్కడైనా విశ్రాంతి ఉంటుందండి? పనికి వెళ్ళినప్పుడు నిద్ర వస్తుంది మనకి. ఎప్పుడు పని చేయాలా, ఎప్పుడు నేను కష్టపడి ఇంటికి వెళ్ళాలి, నా పిల్లలతో నా భార్యతో నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి, లేదంటే ఇప్పుడు దాకా కష్టపడ్డాను కదా కాసేపు కునికేద్దాం అనుకునే లోపు టైం అయిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలండి? పనికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రియ దేవుని బిడ్డలు, నేను అంటూ ఉంటాను, నీకు ఎక్కడికి వచ్చినా మనశ్శాంతి ఉండదు, కానీ దేవుడి పాదాల దగ్గరికి వచ్చి ఎప్పుడైతే కూర్చుని మొరపెడతావో అప్పుడే నీకు మనశ్శాంతి, సంతోషము, లేదంటే ఆనందము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఒక్క గంట కూడా మనం ఎలుకోగొండి దేవుని వాక్యం వినినట్లయితే దేవుడు మనందరితోని మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పనికి వెళ్ళినప్పుడు ఎక్కడ నిద్ర రాదు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధికి రాగానే ఆటోమేటిక్గా నిద్ర వస్తూ ఉంటుంది. ఎందుకు తెలుసా? దీని వాక్యము చెప్తూ ఉంటుండగా అది వినసంపదగా ఉంటుంది. లేదంటే ఏదైనా పాట పాడినప్పుడు, ఏదైనా డ్రమ్ము వాయించినప్పుడు అలా కూర్చొని అప్పుడు దాకా నిద్ర రాని నిద్రే కట్టగా వాక్యం చెప్పినప్పుడే ఆ సైతాను కూడా ఏం చేస్తారో తెలుసా? మనల్ని పట్టేసుకొని నువ్వు పడుకుంటూ అలాగా పడుకో, పాస్టర్ వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ జరిగిన ఇదే జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మొదటిగా ఎవరిని బట్టి సంతోషించాలి? ఎవరైతే యెహోవాను బట్టి సంతోషిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. రెండో మాట మనం చదువుతాం కదా, చదవండి. 105వ కీర్తన 3వ వచనం.
ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు మనకి సంతోషము కలుగుతుంది. రెండో మాట మనం చూసినట్లయితే యెహోవాను వెదికేవారుగా ఉండాలంట. ఎవరిని వెదికేవారుగా ఉండాలి? యెహోవాను వెదికితే మన హృదయమందు ఏముంటుంది? సంతోషము కలుగుతుంటుంది. ఇటువంటి సంతోషము నువ్వు దేవుడు పాదాల దగ్గర కనబడదు తప్ప ఏ మనుషుల దగ్గర వెతికినా నీకు దొరకదు. లేదంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా నీకు సంతోషం రాదు. కానీ యెహోవాను వెతుకువారు హృదయమందు ఏముంటుంది? సంతోషముతో, ఆనందంతో ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చుట్టూ ఎన్ని సమస్యలున్నా, లేదంటే కుటుంబంలో ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నప్పటికైనా కూడా అవన్నీ నీ హృదయంలో దాచుకొని నువ్వేం చేస్తావు తెలుసా? నీ ముఖం పైన చిరునవ్వుతో నవ్వుతూనే ఉంటావు. ఎందుకో తెలుసా? అవన్నీ దాచిపెట్టి నేను ఎవరికి నాకున్న బాధలు, కష్టాలు, ఇరుకులు ఇవన్నీ కనబడకూడదంటే నా హృదయం ముందు ఏముండాలి? సంతోషంతో దేవుని స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటూ ఉంటాను, ఎన్ని కష్టాలు, ఇరుకులు, శోధనలు మనల్ని ఆవరించినా, లేదంటే మనల్ని అందరం చుట్టుముట్టేసుకున్నప్పటికైనా కూడా నువ్వు యెహోవాను బట్టి మనము సంతోషించాలి. ఏ నరుని బట్టి మనకు సంతోషం కలగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథంలో అంటూ ఉంటాడు కదా, భక్తిహీనులు నిమిషం మాత్రమే సంతోషం కలుగుతుంది, అది శాశ్వత కాలం సంతోషము ఉండదు. మనం ఏం చేయాలంట? ఎవరైతే యెహోవాను వెతుకుతారో ఆ హృదయం మనకు సంతోషము కలుగుతూ ఉంటుంది. లేదంటే ఎవరైతే యెహోవాను బట్టి సంతోషిస్తారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో మాటకు వస్తున్నాం, చదవండి. అదే కీర్తన భాగ్యం 92వ కీర్తన 92వ కీర్తన 4వ వచనం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతుల బలను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. ఎందుకనగా మూడో మాట మనం చూసినట్లయితే 92వ కీర్తన 4వ వచనంలో, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను, ఎవరు కార్యం చేత? పలానా దిక్కున మనకు ఒక కార్యం జరగాలి, లేదంటే ఇంట్లో ఒక కార్యం నేను అనుకున్నది గట్టిగా జరగాలనుకుంటే నువ్వు ఎవరిని బట్టి సంతోషించాలంట? ఎవరిని బట్టి అండి? నువ్వు యెహోవాను బట్టి ఎప్పుడైతే సంతోషిస్తావో, ఆయన గురించి నువ్వు ఎప్పుడైతే రుచి చూచి తెలుసుకుంటావో అది అనుభవించిన వాడికి తెలుస్తుందంట. ఏంటో తెలుసా? అది సంతోషము ఎవరిని బట్టి వస్తుంది? యెహోవాను బట్టే వస్తుందని. అటువంటి సంతోషం మనకు కలిగినప్పుడు ఒక కార్యము జీవితంలో జరిగితే ఎంత సంతోషపడతామో. లేదంటే లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, నేను అంటా ఉంటాను, చాలా మంది జీవితంలో ఇది కార్యం జరగలేదంటే చాలు, నా జీవితంలో ఎటువంటి సంతోషము లేదు, నా జీవితంలో ఎటువంటి ఆనందము లేదు, ఎటువంటి ఉల్లాసము లేదంటే సంతోషము, సమాధానం జీవితంలో, కుటుంబంలో ఎప్పుడు లేదని అనుకుంటావు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడి కార్యం ఇది జరుగుతుంది అని అనుకుని సంతోషంగా ఉండు, కనిపెట్టు దేవుడి సందులో, ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. మూడో మాట అంటున్నాడు కదా ఆయన, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుము. ఏ మనుషుల నీ జీవితంలో నేను ఇది చేస్తాను, నువ్వే బాధపడకు, నేను ఉన్నాను కదా, నీకు ఏది కాదు నేను ఇస్తాను అని ఎవడైనా మనకి సపోర్ట్ ఇచ్చేవాడు మనిషి ఉన్నాడండి? ఎవరు లేరు. ఎవరెవరు మనకి? ప్రియ దేవుని బిడ్డలారా, మన నమ్ముకున్న మన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన నీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? దేవా నీ కార్యము నా జీవితంలో జరిగించినట్లయితే నేను చాలా సంతోషంగా ఉంటాను. నేను, నా కుటుంబం, నేను, నా భార్య బిడ్డలు, లేదంటే నేను, నా భార్య భర్త, మేమందరూ కూడా నీ కార్యం చేసినట్లయితే దేవుడు పాదాల దగ్గర మేము సంతోష కలిగి జీవిస్తాం. దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత సంతోషం వెతికినా ఈ లోకంలో నీకు కనబడదు. ఎంత వెతికినా ఎక్కడ నీకు లోకం రాదు. కానీ నువ్వు అనుకుంటూ ఉంటావు, చాలా మంది అనుకుంటేవారు సంతోషం ఎక్కడ వస్తుందో తెలుసా? లేదంటే గంజాయి పీల్చినప్పుడు, లేదంటే డ్రగ్స్ లేదంటే వాడినప్పుడు, లేదంటే జోదం ఆడినప్పుడు, పేకట్లు ఆడినప్పుడు, లేదంటే వ్యభిచారం చేసినప్పుడు, ఇవే లోకంలో జరుగుతున్న సంతోషాలు అనుకుంటారు. నేను అంటూ ఉంటాను, ఈ లోకంలో ఎన్ని సంతోషాలు కలిగినా దేవుడి సన్నిధిలో ఉన్న సంతోషము నీ లోకంలో ఇచ్చిన ఆనందం కంటే ఎక్కువ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నాం కదా ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనంలో, ఎవడనా నీ యవ్వన కాలం ముందు నువ్వేం చేయాలంట? సంతోషించాలి. అది ఎటువంటి సంతోషము? లోకంలో ఉన్న సంతోషాల గురించి నువ్వు ఎప్పుడైతే తిరుగుతున్నావో, లేదంటే లోకంలో ఉన్న ఆనందాల గురించి నువ్వు ఎప్పుడైతే తిరుగుతున్నావో, ఈ లోకంలో అన్నీ కూడా చాలా ఆనందాన్ని, సంతోషాన్ని, ఉల్లాసాన్ని ఇస్తున్నాయి అనుకుంటున్నావు. కానీ ఒకనొక రోజున అవి తీర్పులోనికి వస్తాయి. ఆ తీర్పులోకి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు నువ్వు తప్పకుండా లెక్క అప్పు చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ యవ్వన మంది ఎంత సంతోషపడినా
ఈ లోకంలో ఇచ్చిన ఆనందము సంతోషము కంటే అది నిమిషం మాత్రమే సంతోషం ఆనందిస్తుంది తప్ప, నువ్వు దేవుని ఎప్పుడైతే స్మరణ తెచ్చుకుంటావో, లేదంటే దేవుని నోట ఎప్పుడైతే నీతిమంతులు నువ్వు తీర్చబడతావో, నీ హృదయం నిన్న ఏం కలుగుతుంది? సంతోషము కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు కదా, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:4 ప్రభుని బట్టి సంతోషించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మనం ఎవరి దగ్గర ఆనందించాలి? ప్రభునంది మనం ఆనందించలేదు, ప్రభు దగ్గర మనం సంతోషించాలి. ఈ లోకంలో ఏ నరుడు, ఏ మనిషి, ఏ ఒక్కరు కూడా మనకి సంతోషం ఆనందం ఇవ్వరు. కానీ నువ్వు నేను నమ్ముకున్న మన యేసయ్య పాదాల దగ్గర మనకు సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ మాటలోకి వస్తుందని చదవదండి. అదే 119వ సంకీర్తన, 119వ సంకీర్తన 24వ వచనం చదువుదాం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. మరొక మాట, అదే 119వ కీర్తన 77వ వచనం. అదే చదువుతాను, 77వ కీర్తన. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. అదే 119వ కీర్తన 143వ వచనం చదువుదాం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలకు నాకు సంతోషము కలుగుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 119వ కీర్తన 77వ వచనంలో అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం బట్టి మనకేం కలుగుతుంది? చెప్పాలి, ఏం కలుగుతుందంట? ఎవరిని బట్టి? ఏ ధర్మశాస్త్రము? మనం ఇప్పుడు చదువుకుంటున్నాం, ఇప్పుడు బోధిస్తున్నాం. ప్రతి ఒక్క సంఘంలో దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి ఎవరైతే ధర్మశాస్త్రాన్ని బోధిస్తారో దీన్ని బట్టి మనకి ఏం కలుగుతుందంట? సంతోషము కలుగుతుంది. అదే 119వ కీర్తన 143వ వచనములో, శ్రమయో వేదనయో నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలిగించుచును. మనకి ఎంత శ్రమయు వేదనయు ఈ నన్ను పట్టి నన్ను వేధించిన, లేదంటే నన్ను కుమిలి లాగివేసినప్పటికైనా కూడా మనకి ఇక్కడ సంతోషం కనబడుతుందంట. ఏంటో తెలుసా? అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలిగిచేయుచున్నవి. ఎవరి సంతోషాలంట? ఎవరి ఆజ్ఞను బట్టి మనకు సంతోషం కలుగుతుంది? దేవుని ఆజ్ఞను బట్టి మనకు సంతోషం కలుగుతుంది. నువ్వు అనుకుంటూ ఉంటాం, ఇప్పుడు దాకా నేను ఎంత శ్రమ పడినాను, ఎంత కష్టపడినాను, ఇవన్నీ కూడా నాకేం సంతోషం అవ్వట్లేదు కదా ప్రభువా, నేను ఏం చేయాలనంటే నీ ఆజ్ఞల ప్రకారము నా జీవితంలో ఏం కలుగుతుందంట? సంతోషం కలుగుతుంది. లేదంటే నీ ధర్మశాస్త్రం పట్ల నాకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నిటిని బట్టి 4వ మాట అంటున్నాడు కదా, దేవుని మాట వింటే, లేదంటే దేవుని మాట, దేవుని వాక్యం ఎప్పుడైతే చదువుతావో నీ నోట నిండా, నీ హృదయం నుండి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు, బైబిల్ చదివితేనే సంతోషమా, లేదంటే ప్రార్థన చేస్తేనే సంతోషమా, లేదంటే ఎక్కడైనా ప్రార్థన పెడితే అక్కడికి వెళ్తేనే సంతోషమా అని అంటూ ఉంటారు చాలా మంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేమనుకున్నా పర్లేదు, కానీ దేవుడు అంటూ ఉంటాడు కదా, నీతిమంతులు యెహోవాను బట్టి వెదిగితే వారి జీవితంలో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. లేదంటే ఎవరిని బట్టి మనం సంతోషించాలంట? యెహోవాను బట్టి మనం సంతోషించాలి. లేదంటే ఆయన కార్యాన్ని మన జీవితంలో జరిగించాలంటే నువ్వు దేవుని బట్టి సంతోషించాలి. నువ్వు దేవుడి దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేసినట్లయితే, ప్రభువా నా జీవితంలో పలానా కష్టాలు ఉన్నాయి, పలానా వేదనలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నన్ను చుట్టుముట్టుకొని నన్ను వేధిస్తున్నప్పటికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రభువా నా జీవితంలో నువ్వు సంతోషాన్ని, లేదంటే ఆనందాన్ని ఇచ్చినట్లయితే నేను ఎప్పుడు కూడా నేను ప్రార్థన నుంచి నేను తప్పుకొని ఒక ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో గట్టిగా సంతోషాన్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాలంట? ప్రభువునందు మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆనందించాలి. మరలా చెబుదును, ఆనందించాలి. మనము ప్రభువు దగ్గర మాత్రం మనం ఇంకేం కలుగుతుంది? సంతోషము, ఆనందము, సమాధానము ఇవన్నీ కలిగినప్పటికైనా కూడా నీ నుండా, లేదంటే నీ నోట నిండా, లేదంటే నీ హృదయం నిండా దేవుడు సంతోషాన్ని నింపబోవడానికి ఆయన కార్యం జరిగిపోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నాన్నగారు అంటూ ఉంటుంటారు, మన జీవితంలో ఒక కార్యాన్ని చేయాలంటే మన ముందు ఏం చేయాలంటే ముందుగా ప్రార్థన చేయాలి. నాన్నగారు అంటూ ఉంటారు, ఇప్పుడు నేను ఒక ప్రార్థన చేస్తాను అనుకోండి, ఖచ్చితంగా అది దేవుడు నా జీవితంలో కార్యాన్ని
జరిగిస్తుంటాడు. ఎందుకు? ఆయనకు తెలుసు ఆయన నోట నిండా దేవుడు ఆయన నవ్వు నుంచాడు, లేదంటే దేవుడు సంతోషం నుంచాడు. ఒక మాట జరిగక ముందే ఆయన ప్రార్థన చేసిన దైవసేవకులు ఆ ప్రార్థన చేసిన వెంటనే ఇది నాకు కావాలి ప్రభువా అని అనగానే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దానికి ఒక రోజు ముందే దేవుడు సిద్ధపడి చేసి అవి కంటికి కనిపించేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటూ ఉంటాను, మనము ఎవరి దగ్గర ఎటువంటి సంతోషం ఆనందం దొరకనప్పటికీ కూడా ఈ లోకభోగల ఆనందాల కోసం మనం ఎదుగుతూ ఉంటాం తప్ప దేవుడి దగ్గర నాకు నిత్యము సంతోషం కలుగుతుందని నీకు నువ్వుగా నాకు నేను ఒక పరీక్షణ చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన నోట నుండి లేదంటే మన హృదయం నుండి ఏని నింపుతాడైనా? సంతోషాన్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాలో తెలుసా? ప్రభునందు ఆనందించాలి, మరలా చెప్పుదును ఆనందించాలి. మనం ఆనందించే వారు ఉండాలి. మనమే కాదు, మన పక్క వారు కూడా అలాగ ఉన్నారా లేదా? బిడ్డ, నువ్వు ఇప్పుడు దాకా ఎలాగున్నావో, లేదంటే దీనస్థితిలో ఉన్నవేమో, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారు కాబట్టి వాళ్ళ హృదయం నుండి సంతోషం నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట చెప్పి నేను త్వరగా ముగించి ఆశపడుతున్నాను. చదవండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం. అన్యజనులు ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. మరొకసారి చదువుదాం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, అన్యజనులలో ఆయన మహిమను ఏం చేయాలంట? ప్రచురించాలి. ఎలా ప్రచురించాలి? దేని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రచురం చేసినట్లయితే ఎవరు మనం తన్నరు కొట్టరు, లేదంటే త్రోసివేయరు. కానీ లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనిట్టుగా ఎప్పుడైతే చెప్తావో చాలామంది ఏం చేస్తారు? మనల్ని కొట్టి తెరమేయడానికి చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అదే రెండో లైన్లో అంటున్నాడు కదా, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించాలి. దేవుడు మన జీవితంలో కార్యం చేసిన బట్టి మనము ఎవరికి చెల్లిస్తూ ఉంటాం? కృతజ్ఞతలు. దేవుడు నామమునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంట? గలతీ రాసిన పత్రికలో ఒక మాట మనకి సెలవిస్తుంటది. అక్కడ ప్రేమ సంతోషం కనబడుతూ ఉంటుంది. ఈ ప్రేమ సంతోషం బట్టి దేవుడు అంటూ ఉంటాడు కదా, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా ఆయన కార్యాన్ని జరిగిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు 4 మాటలు సెలవిచ్చుకున్నాం. టకటక మీరు త్వరగా చెబితే నేను త్వరగా ఈ సమయాన్ని ఎవరికి అప్పగించాలి? ఏ పాస్టర్ గారికి? మీరు త్వరగా చెప్పండి. మనకి సంతోషం ఎక్కడ కలుగుతుంది అంటే లోకంలో కలుగుతుందా, లేదంటే దేవుడి పాదం దగ్గర మనకు కలుగుతుంది సంతోషం? మొదటిగా ఎవరిని బట్టి సంతోషించాలంట? నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించాలి. రెండో మాట, ఆయన వెతికితే మనకి ఏ కలుగుతుందంట? సంతోషం. ఈ లోకంలో నువ్వు ఏది వెతికినా అవన్నీ నీ వెంట రావు, కానీ దేవుడు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నీ నింద